పసుపులు పూసారా అని చాలా మంది అమ్మాయి వైపున మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి మొత్తం కూడా నిన్న మీడియాతో మాట్లాడినట్టు మనం చూసినట్లయితే తనకి అన్నీ తెలిసే చేస్తోంది, ఫుల్ స్పృహలోనే ఉండి చేస్తోంది అనైతే క్లియర్ కట్ గా తెలిసిపోయింది. మరి ఇటు ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తే శ్రీనివాస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కొట్టేటట్టు మొత్తం కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో డెఫినెట్ గా బయటికి రావాలి. ఇలా దేవుడి పేరు అలాగే ట్రాన్స్జెండర్ పేర్లు చెప్పి ఇలా జనాల్ని మోసం చేయడం అన్నది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా అందరూ ఈ రోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ పెళ్లికి సంబంధించి కూడా తను సమర్థించుకునే తీరు ఏదైతే ఉందో, ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి పోరాటం చేస్తామని స్టార్టింగ్లోని అమ్మ కూతుర్లు అని లేకపోతే భక్తురాలు అని ఇలాంటి మాయమాటలు చెప్పి వీళ్ళు ఈరోజు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు ఎలా అయ్యారు అని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, అయితే మరోసారి లైవ్లోకి జాయిన్ అవుతున్నారు. రైట్ అమ్మ, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? గౌతమి గారు వినిపిస్తుందండి, మధ్యలో కట్ అయినట్టుంది. సో ఇంకా ఇటు వర్షిని ముందు నుంచి కూడా వర్షినికి కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. ఆ అమ్మాయికి ఏదో మాయ మాటలు చెప్పుంటాడు, అమ్మాయి తప్పేమీ లేదు అని చెప్పి. నాకు తెలిసి మొత్తం సోషల్ మీడియాలో మీరు కూడా నిన్నటి నుంచి వీడియోలు కనుక చూసినట్లయితే వర్షిని మాట్లాడిన తీరుపైన మీరేమంటారు? ఇప్పటికే చెప్తున్నామండి, వర్షిని ఇంకా ఏదో తన మధ్యలోనే ఉండిపోయింది. కానీ వర్షిని ఖచ్చితంగా నిజమని తెలుస్తుంది. వర్షిని మాట్లాడే విధానం కూడా అసలు కరెక్ట్ కాదు. ఆమె చదువుకున్న అమ్మాయి, చట్టాల గురించి తెలుసు, తను సొసైటీలో చాలా, అంటే తన మాట్లాడే విధానం చూస్తే సొసైటీ గురించి కూడా మంచి అవగాహన ఉన్న అమ్మాయిలాగా మాట్లాడుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలో వద్దో కానీ ఈ అమ్మాయి కూడా అవకాశవాదేమో అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ఫ్యామిలీ చూసుకుంటే చాలా పూర్ ఫ్యామిలీ. తనను చదివించలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరో ఒక బ్రదర్ అని తన దగ్గరికి వచ్చినప్పుడు తనను ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేస్తారని, వేరు వేరు విషయాల్లో సపోర్ట్ చేస్తున్నప్పుడు తన మాట విన్నది తనకు దగ్గరైపోయింది. ఇప్పుడు అఘోరి వచ్చి కొత్తగా ఏదో మభ్య పెట్టేసరికి, అఘోరి తత్వం నేర్పిస్తానేసరికి, లేదా ఏదో బిల్డింగ్ కొనిస్తానేసరికి మరి ఆ ట్రాప్ లో ఎలా పడిందో తెలియదు. కానీ మరి ఈ అమ్మాయి కూడా అవకాశవాదేమో అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఒక అమ్మాయిని అలా మభ్య పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వర్షిని మేము సమర్థించడం లేదు, అట్లాగని వ్యతిరేకించడం లేదు. తన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం మాకైతే తన ఖచ్చితంగా గోరి ఏదో మాయ మాటలు చెప్పడం వల్ల ఆ మనస్తత్వంతో ఉందని అయితే మాకు అనిపిస్తుంది. లైలా గారు, ఇంకొకటి చెప్పండి, నిజానికి ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? అంటే మీ దాంట్లో ఉందా అలా ఒక అమ్మాయికి కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ? నిజంగా అసలు ఇది ఉందా? జనాలకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే తను అమ్మాయిగా మారాలి అని చెప్పి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అన్ని మారిన తర్వాత వాళ్ళు ఒక లేడీగా మారాలని సర్జరీస్ చేసుకుంటారు. మళ్ళీ ఒక అమ్మాయికి ఏ విధంగా కనెక్ట్ అవుతారు? ఎందుకంటే శ్రీనివాస్ని చూసిన తర్వాత అందరిలో ఈ క్వశ్చన్ అన్నది స్టార్ట్ అయింది. నిజంగా ట్రాన్స్జెండర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకుంటారా, మళ్ళీ ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ కలుగుతాయా అని చెప్పి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి ఏమంటారు? నిజంగా ఉందా అలాగా? గౌతమి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీనివాస ట్రాన్స్జెండర్ వ్యక్తి అసలు కానే కాదు. అసలు వాటిని ట్రాన్స్ అని మనం చెప్పుకుంటామని వ్యక్తిగతంగా తనకు ఎక్కడ కూడా తను ఓపెన్ గా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పలేదు. కానీ ఒక జెండర్ చేంజ్ చేయించుకున్నట్టుగా మనకు కనబడి వాడు అసలు ట్రాన్స్ వ్యవస్థలో ఉన్న వ్యక్తి. వాడు మా ట్రాన్స్ వ్యవస్థలో మీరన్నట్టుగా మేము ఫస్ట్ నుంచి అమ్మాయిల ఫీలింగ్స్ తో ఉంటాము, అమ్మాయిలాగా మారాలనుకుంటాము, అమ్మాయిలాగా జీవించాలనుకుంటాం. కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది మా వ్యవస్థలో అసలు చాలా వ్యతిరేకం. అబ్బాయిలని పెళ్లి చేసుకోవడమే చాలా వ్యతిరేకం మా వ్యవస్థలో. ఇంకా ఇట్లా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునడం అనేది అసలు మా మనసుకు అలాంటి థాట్ రాదు, మా శరీరంలో అలాంటి సపోర్ట్ చెయ్యదు. చాలా మంది బలవంతపు పెళ్లిళ్ళు చేసుకున్న అబ్బాయిలాగా ఉన్నప్పుడు పేరెంట్స్ అబ్బాయి అనుకొని బలవంతపు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా కొద్ది రోజులు అక్కడ జీవితంలో ఇమ్మడలేక మళ్ళీ మా ట్రాన్స్జెండర్ గా మారి మా కమ్యూనిటీలో జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇట్లా మారిన తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే థాట్ అసలు రాదు. అది మా వ్యవస్థలో లేదు. ఇది మా వ్యవస్థలో అసలు పూర్తి వ్యతిరేకము. అసలు వాడిని మమ్మల్ని పోల్చడం అసలు కరెక్ట్ కానే కాదు. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు ట్రాన్స్జెండరా, వాడు మేలా ఫిమేల్ ఏంటిదనేది వాడికి క్లారిటీ లేదు. వాడికి మాకు ఎక్కడ దయచేసి పోల్చకండి మీడియా వాళ్ళు. మీ ద్వారా నేను మీ అందరికి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. వాడు మేము ట్రాన్స్ మహిళలం ఒకటి కానే కాదు. వాడు ఏ ఉద్దేశంతోనే ఆ జెండర్ చేంజ్ చేసుకున్నాడో, తన లింగాన్ని దేవునికి అర్పించాడో, లేకపోతే దేనికోసం చేశాడో, ఇది కూడా ఒక మోసం కావచ్చు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో ఇంకో అమ్మాయిని కూడా ఇలాగే చేశాడు. అసలు తన మైండ్ అలా చెప్తున్నప్పుడు తను ఎందుకు ఆ లింగాన్ని అంటే ఆ సర్జరీ చేయించుకున్నాడు అనేది మాకు ఇంకా తెలియట్లేదు. కానీ ఎక్కడ కూడా వాడు ట్రాన్స్జెండర్ వ్యక్తి కాదు. మా వ్యవస్థలో అలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కానీ అస్సలు లేదు.
రైట్. అయితే మీరు తనని చూశారు కదా స్టార్టింగ్ నుంచి, అంటే ఇప్పుడంటే వస్త్రాధరణ చేసుకున్నాడు ఓకే, స్టార్టింగ్ నుంచి మీరు చూశారు కాబట్టి అసలు నిజంగా సర్జరీ చేసుకున్నాడా లేకపోతే చేసుకున్నట్టు జనాల్ని మభ్య పెట్టడానికి ఆ విధంగా చేస్తున్నాడు? ఎందుకంటే ఒక సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంటారు మీరు ఏంటి అన్నది మీకు పర్సనల్ గా తెలుస్తుంది. వాడిని చూసిన తర్వాత మీకేమనిపించింది? అయితే వింటున్నాం కదా, ఇటు లైలా, అంటే లైలా మాత్రమే కాదు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ రోజు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తనని ట్రాన్స్జెండర్ అని కూడా పిలవద్దు, ఇదే అసలు ఎందులోకి వస్తుంది? ఒక ట్రాన్స్జెండర్ లాగా ఓకే, ఒకవేళ అలా ఉన్నా ఇప్పుడు ఒక అమ్మాయికి ఎలా కనెక్ట్ అయ్యాడు, ఎలా పెళ్లి చేసుకున్నాడు, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అసలు వీడొక అమ్మాయా అబ్బాయా, లేకపోతే ఇది మనం ఒక లెస్బియానా, లేకపోతే అసలు ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి? ఇటు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయంటాడు, తను ఒక అమ్మాయి అంటాడు, లేకపోతే అటు అబ్బాయి అంటాడు, మొగుడు అంటాడు, ఇటు వర్షిని వచ్చేసరికి నా భర్త అంటది. ఈ మొత్తం కూడా ఒక పొంతన లేని ఒక స్టోరీని ఈ రోజు ప్రజల ముందు గత 7 నెలలుగా సాగదీస్తున్న తరుణం మనం ఇక్కడ క్లియర్ గా చూస్తూ ఉన్నాము. సో ఇది ఏదైతే ఉందో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ శ్రీనివాస్ చేస్తున్న మోసాలు కావచ్చు, కుట్రలు కావచ్చు, లేకపోతే ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎటువంటి పూజలు చేస్తాడు ఏంటి అని చెప్పి ప్రతి దానికి కూడా ఇవాళ ఒక క్లారిఫికేషన్ రావాలి. అండ్ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి తన నిజస్వరూపాన్ని మేము బయట పెడతాము ఏంటన్న విషయాలు కూడా మేము క్లియర్గా తెలుసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాము అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఇక రాధ విషయానికి కనుక వస్తే ఇప్పటికే ఆమెకు సంబంధించి అటు ఆడియోలు కావచ్చు అండ్ కొన్ని ఫొటోస్ కూడా బయటికి రివీల్ చేయడం కూడా జరిగింది. అండ్ మరికొన్ని ఫొటోస్ ఉన్నాయి, మరికొన్ని ఆడియోస్ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న కన్వర్జేషన్ కావచ్చు, లేకపోతే చాట్ కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను కాబట్టి నేను మొత్తం కూడా లాయర్కి సబ్మిట్ చేస్తాను, ఎప్పుడైతే కేసు ఫైల్ అవుతుందో అప్పుడు నేను మీడియా ముఖంగా నేను మాట్లాడతాను, మీడియా ముఖంగా నేను అవన్నీ కూడా రివీల్ చేస్తాను అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. మరి మీడియా అడిగిన తర్వాత, ఎందుకంటే ప్రతి ఒక్కరు భార్య అని చెప్తే సరిపోదు, ప్రూఫ్స్ కావాలి అని అడిగిన తర్వాత ఫొటోస్ బయట పెట్టడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి అటు శ్రీనివాస్ కూడా తను ఇచ్చిన క్లారిఫికేషన్ ఎక్కడా కూడా ఇక్కడ సమర్థించుకునేటట్టే ఉంది తప్ప కేవలం తనని తాను కాపాడుకోవడానికో, ఎందుకంటే కరెక్ట్ ప్రూఫ్స్ అన్నవి ఇక్కడ మనకి చూపించకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నట్టే కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఇంకొకసారి అఘోరి అనడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి కూడా శ్రీనివాస్ అసలు రాధతో ఏం మాట్లాడాడు ఆ ఆడియో ఒక్కసారి మనం విందాం. మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా, బట్ ఏం చేస్తాం. నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ